హాయ్ అండి. బ్రహ్మముడి ఈ కథలో 4వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. రాత్రి 9 గంటల వేళ ఆకాంక్ష కారు హైదరాబాద్ నగరంలోకి అడుగుపెట్టింది. ఆకాంక్ష ల్యాప్టాప్లో శేఖర్ పంపిన సెక్యూరిటీ విజువల్స్ చూస్తూ తీవ్రమైన ఆలోచనలో ఉంది. శేఖర్ ఫోన్లో మాట్లాడుతూ, మేడం, ఆకాష్, వెంకట్రామయ్యల మనుషులు ఆఫీస్లోని లీగల్ అండ్ ఫైనాన్స్ సెక్షన్లో ఉన్న సీక్రెట్ ఫైల్స్ దొంగిలించటానికి ప్లాన్ చేశారు. మీరు సైన్ చేసిన కొన్ని ఖాళీ బాండ్ పేపర్లు వాళ్ళ చేతికి చిక్కితే కంపెనీ మీ చేతుల్లోంచి వెళ్లిపోతుంది అని హెచ్చరించాడు. ఆకాంక్ష కోపంతో రగిలిపోతూ, ఐ నో శేఖర్, వాళ్ళు నన్ను దెబ్బతీయటానికి ఏ స్థాయికైనా దిగజారుతారు, కానీ ఈసారి వాళ్ళకి అవకాశం ఇవ్వను. సెక్యూరిటీ హెడ్ కి చెప్పు, నేను 10 నిమిషాల్లో ఆఫీస్కి వస్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేసింది. కారు నేరుగా స్టైల్ అండ్ స్పార్క్ ఆఫీస్ బిల్డింగ్ ముందర ఆగింది. ఆఫీస్ అంతా చీకటిగా ఉంది. కేవలం కొన్ని లైట్లు మాత్రమే వెలుగుతున్నాయి. ఆకాంక్ష, రిషి ఇద్దరూ లిఫ్ట్ ద్వారా 10వ అంతస్తులోని ప్రైవేట్ క్యాబిన్ వైపు వెళ్లారు. కానీ అక్కడ దృశ్యం చూసి ఇద్దరూ షాక్ అయ్యారు. ఆకాంక్ష క్యాబిన్ లాకర్ తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపల ఉన్న ముఖ్యమైన లీగల్ ఫైల్స్ మాయమయ్యాయి. టేబుల్ మీద ఒక చిన్న నోట్ ఉంది. అందులో, మేడం ఏకే, నీ ఆట ముగిసింది. రేపు ఉదయం 9 గంటలకి నీ చైర్మన్ పదవికి రాజీనామా లేఖ బోర్డుకి చేరుతుంది. లేదంటే ఈ ఫైల్స్ బయటికి వచ్చి నీ కంపెనీ షేర్లు 0 అయిపోతాయి అని రాసి ఉంది. ఆకాంక్ష ఒక్కసారిగా సోఫాలో కూలబడిపోయింది. తల పట్టుకుని, షిట్, ఆ ఫైల్స్ లో కంపెనీ లీగల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి. వాళ్ళు వాటిని ఫోర్జరీ చేస్తే నేనేమీ చెయ్యలేను. నా 3 ఏళ్ల కష్టం నా కళ్ల ముందే నాశనమైపోతుంది అని రోధించింది. రిషి ఆ నోట్ పేపర్ ని, లాకర్ దగ్గర ఉన్న పరిస్థితులని చాలా నిశితంగా పరిశీలించాడు. అక్కడ ఒక ప్రత్యేకమైన సువాసన వస్తున్న అత్తరు వాసన అతనికి తగిలాయి. రిషి పల్లెటూరులో చేనేత మగ్గం మీద పనిచేసేటప్పుడు ప్రతి దారాన్ని, ప్రతి వాసనని పసిగట్టడంలో సిద్ధహస్తుడు. రిషి ఆకాంక్ష దగ్గరికి వచ్చి, మేడం, అధైర్యపడకండి. శత్రువు ఎంత తెలివైన వాడైనా ఏదో ఒక చిన్న ఆధారం వదిలేస్తాడు. ఈ గదిలో ఉన్న అత్తరు వాసన మీ ఆఫీసులో ఉండే ఆకాష్ది. అతను ఆఫీస్ నుంచి వెళ్లిపోలేదు, ఇంకా ఈ బిల్డింగ్ లోనే ఉన్నాడు అని ధీమాగా చెప్పాడు. ఆకాంక్ష ఆశ్చర్యంగా చూస్తూ, ఎలా చెప్తున్నావు రిషి అని అడిగింది. ఆకాష్ వాడే అత్తరు వాసన చాలా ఘాటుగా ఉంటుంది మేడం. అతను ఈ ఫైల్స్ ని బయటకు తీసుకువెళ్లే ధైర్యం చెయ్యలేడు. బిల్డింగ్ సెక్యూరిటీ చెకింగ్ ఉంటుంది కాబట్టి ఆఫీస్లోని ఏ అండర్ గ్రౌండ్ స్టోర్ రూమ్ లోనో దాచి ఉంటాడు అని రిషి అంచనా వేశాడు. వెంటనే రిషి, ఆకాంక్షలు శేఖర్ని తీసుకుని ఆఫీస్ అండర్ గ్రౌండ్ బేస్మెంట్ లో ఉన్న పాత టెక్స్టైల్ స్టోర్ రూమ్ వైపు వెళ్లారు. అక్కడ చీకటిగా ఉంది. లోపల ఆకాష్ ఒక పెద్ద బ్యాగ్ లో ఆ ఫైల్స్ ని సర్దుతూ ఫోన్లో రాజేష్ తో మాట్లాడుతున్నాడు. రాజేష్ గారు, పని పూర్తయింది. ఫైల్స్ నా దగ్గరే ఉన్నాయి. రేపు ఉదయం ఆకాంక్ష రాజీనామా చెయ్యాల్సిందే అని నవ్వుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో రిషి లైట్ స్విచ్ ఆన్ చేశాడు. వెలుగు రావటంతో ఆకాష్ షాక్ అయ్యి వెనక్కి తగ్గాడు. ఆకాష్ గారు, ఒకరి కష్టాన్ని, కంపెనీ నమ్మకాన్ని దొంగిలించటం మీకు అలవాటుగా మారినట్టుంది అని రిషి గంభీరమైన స్వరంతో ముందడుగు వేశాడు. ఆకాష్ కంగారు పడుతూ పక్కనే ఉన్న ఒక ఇనుప రాడ్ తీసుకుని, రిషి, మధ్యలో నువ్వెందుకు వస్తున్నావురా? ఈ కంపెనీతో నీకేం సంబంధం? నువ్వు ఒక చిన్న పల్లెటూరి చేనేతగాడివి. నా దారికి అడ్డు వస్తే నరికేస్తాను అని బెదిరించాడు. ఆకాంక్ష భయంతో, రిషి జాగ్రత్త అని అరిచింది. ఆకాష్ రాడ్తో రిషి మీదకి దాడి చెయ్యబోగా రిషి చాలా చురుగ్గా పక్కకి తప్పించుకుని ఆకాష్ చేతిని గట్టిగా పట్టుకుని వెనక్కి తిప్పాడు. పల్లెటూరులో మగ్గం లాగి బరువులు మోసిన రిషి బలం ముందు ఆకాష్ నిలబడలేకపోయాడు.
రిషి ఒకే దెబ్బతో ఆకాష్ ని నేలకేసి కొట్టి అతని చేతిలో ఉన్న ఫైల్స్ బ్యాగ్ ని గుంజుకున్నాడు. శేఖర్ వెంటనే సెక్యూరిటీని పిలిపించి ఆకాష్ ని పోలీసులకి అప్పగించాడు. ఫైల్స్ దక్కటంతో ఆకాంక్ష ఊపిరి పీల్చుకుంది. ఆ క్షణంలో ఆమె రిషిని చూసిన చూపులో కేవలం గౌరవం మాత్రమే కాదు, ఒక భర్తపై ఉండే అమితమైన నమ్మకం కనిపించింది. ఆ మరుసటి రోజు ఉదయం వెంకట్రామయ్య, రాజేష్లు బోర్డ్ రూమ్ లో విజేతల్లా కూర్చుని ఉన్నారు. ఆకాంక్ష రాజీనామా లేఖతో వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. కాని తలుపులు తెరుచుకుని ఆకాంక్ష, రిషిలతో పాటు పోలీసులు లోపలికి వచ్చారు. పోలీసులు ఆకాష్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా వెంకట్రామయ్య, రాజేష్లని అరెస్ట్ చేయటానికి వారెంట్ చూపించారు. వెంకట్రామయ్య కోపంతో ఊగిపోతూ, ఆకాంక్ష, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేవు అని అరిచాడు. ఆకాంక్ష చాలా ప్రశాంతంగా, ధీమాగా అంది, వెంకట్రామయ్య గారు, మీ కుట్రలు ముగిశాయి. నా భర్త రిషి నా పక్కన ఉన్నంత వరకు నన్ను గాని, నా కంపెనీని గాని ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఇక మీ స్థానం జైలులోనే. పోలీసులు వెంకట్రామయ్యని, రాజేష్ ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లారు. కాన్ఫరెన్స్ హాల్లోని బోర్డు మెంబర్స్ అందరూ లేచి నిలబడి ఆకాంక్ష, రిషిలకు చప్పట్లతో జోహార్లు అర్పించారు. కంపెనీకి వచ్చిన ముప్పు తొలగిపోయింది. కాని ఆ రాత్రి జూబ్లీ హిల్స్ విల్లాలో ఆకాంక్ష ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. తన సూట్ కేస్ సర్దుకుని హాల్లోకి వచ్చింది. రిషి ఆశ్చర్యంగా, ఏంటి మేడం, సూట్ కేస్ సర్దుకున్నారు, ఎక్కడికి అని అడిగాడు. ఆకాంక్ష రిషి కళ్ళల్లోకి చూస్తూ చిరునవ్వుతో అంది, నా బాధ్యత ఇక్కడ పూర్తయింది రిషి. మన కంపెనీ సురక్షితంగా ఉంది. ఇప్పుడు నా అసలైన పరీక్ష మొదలవుతుంది. నేను మీ ఊరికి వస్తున్నాను. మీ బామ్మ చెప్పినట్టు ఈ కార్పొరేట్ హోదాని పక్కన పెట్టి మీ ఇంటి కోడలిగా, మీ నిజమైన భార్యగా మీ పెంకుటింట్లో అడుగు పెట్టబోతున్నాను. నన్ను తీసుకువెళ్తావా? రిషి ముఖంలో ఒక అందమైన చిరునవ్వు వికసించింది. రెండు భిన్న ధృవాల లాంటి వారి జీవితాలు ఇప్పుడు ఒకే దారిలో పయనించటానికి సిద్ధమయ్యాయి. ఆకాంక్ష నోటి నుంచి వచ్చిన ఆ మాటలు వినగానే రిషి ఒక క్షణం స్తబ్దుడైపోయాడు. నగరంలోని 100 కోట్ల సామ్రాజ్యానికి అధిపతి, రోజు ఏసీ గదుల్లో, విలాసవంతమైన భవంతిలో గడిపే ఒక కార్పొరేట్ ప్రెసిడెంట్ కేవలం తన ప్రేమ కోసం, తన బామ్మ పద్ధతులని గౌరవించటం కోసం పల్లెటూరి పెంకుటింట్లో సాధారణ గృహిణిగా బ్రతకటానికి సిద్ధపడటం అతని హృదయాన్ని ద్రవించేలా చేసింది. రిషి ఆమె వంక ఆప్యాయంగా చూస్తూ, మేడం, పల్లెటూరి జీవితం మీకు అనుకునేంత ఈజీ కాదు. అక్కడ ఏసీలు ఉండవు. ఉదయాన్నే 5 గంటలకే లేవాలి. పెరట్లోని బావి నీళ్లు తోడుకోవాలి. కట్టెల పొయ్యి మీద వంట చేయాలి. మీ వల్ల అవుతుందా అని చిన్నగా నవ్వుతూ అడిగాడు. ఆకాంక్ష తన సూట్ కేస్ ని పట్టుకుని ధీమాగా ముందడుగు వేసింది. నాకు బిజినెస్ లో సాధ్యం కాని సవాళ్లని గెలవటమే ఇష్టం రిషి. లండన్ ప్రాజెక్ట్ ని గెలిచిన దాన్ని, మీ ప్రేమని, మీ బామ్మ మనసుని గెలవలేనా? ఇకపై నన్ను మేడం అనటం ఆపే. నేను నీ భార్యని. నన్ను ఆకాంక్ష అని పిలువు అని కళ్ళెగరేస్తూ అంది. ఆ మాటల్లో ఉన్న సాన్నిహిత్యానికి రిషి ముఖం ఎరుపెక్కింది. ఇద్దరూ కలిసి రాత్రికి రాత్రే కారులో సిరిసిల్ల వైపు బయలుదేరారు. తెల్లవారుజామున 5 గంటల వేళ పల్లెటూరి వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. పక్షుల కూతలు, దూరంగా గుడిలో నుంచి వినపడుతున్న వెంకటేశ్వర సుప్రభాతం శబ్దాల మధ్య కార్ రిషి పెంకుటింటి ముందు ఆగింది. ఆకాంక్ష తను మోడ్రన్ దుస్తులని పక్కన పెట్టి సింపుల్ గా ఒక కాటన్ చీర కట్టుకుని కారు దిగింది. ఇంటి ముంగిట ఉన్న అరుగు మీద బామ్మ పార్వతమ్మ కూర్చుని ఉంది. కారు శబ్దం విని లేచి నిలబడింది. ఆకాంక్ష మెల్లగా నడుచుకుంటూ వచ్చి బామ్మ కాళ్ళకి నమస్కరించింది. బామ్మగారు, నేను వచ్చేశాను. మీరు చెప్పినట్లే నా కార్పొరేట్ హోదాని, ఆస్తులని సిటీలోనే వదిలేసి వచ్చాను. ఈ ఇంటి కోడలిగా నాకు పనులు నేర్పించండి అని వినయంగా అంది. బామ్మ ఆకాంక్ష వంక తేరిపారా చూసింది. ఆమె కళ్ళల్లో ఎలాంటి గర్వం లేదు.
కేవలం నిజాయితీ మాత్రమే కనిపిస్తోంది. అయినా సరే బామ్మ తన గంభీరతని తగ్గించలేదు. చూడమ్మా ఆకాంక్ష, మాటలు చెప్పటం తేలికే. నా మనవడు బంగారం. అతనికి తగ్గ భార్యగా నువ్వు నిలబడాలంటే ఈ ఊరి ఆచారాలు, మన ఇంటి పద్ధతులు వంట పట్టించుకోవాలి. ఈ రోజు నుంచి ఈ ఇంటి వంట, ఇంటి పనుల బాధ్యత నీదే. లలిత, ఆకాంక్షకి మన పెరటి బావి చూపించు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. చెల్లి లలిత ఆకాంక్షని పెరట్లోకి తీసుకువెళ్ళింది. అక్కడ బావి నుంచి నీళ్లు తోడటం ఆకాంక్షకి ఒక పెద్ద పరీక్షగా మారింది. చేద పట్టుకుని నీళ్లు తోడుతుంటే చేతులు ఎర్రగా కందిపోయాయి. అయినా సరే ఆకాంక్ష ఏమాత్రం వెనుకడుగు వేయకుండా నవ్వుతూ ఆ పనిని పూర్తి చేయటానికి ప్రయత్నించింది. అదే సమయంలో మగ్గం గదిలో నుంచి బయటికి వచ్చిన రిషి పెరట్లో ఆకాంక్ష పడుతున్న కష్టాన్ని చూశాడు. మెల్లగా ఆమె దగ్గరికి వచ్చి చేద పట్టుకుని ఇటివ్వండి, నేను తోడుతాను అన్నాడు. ఆకాంక్ష అతని చేతిని పక్కకి జరిపి, నో రిషి, ఇది నా పరీక్ష. బామ్మ ముందు నేను నెగ్గాలి. నువ్వు వెళ్ళి నీ మగ్గం పని చూసుకో అని స్వీట్ గా బెదిరించింది. రిషి నవ్వుకుని, సరే ప్రెసిడెంట్ గారు, కాని కట్టెల పొయ్యి మీద వంట చేసేటప్పుడు పొగ కళ్ళల్లో పడి ఏడిస్తే మాత్రం నేను తోడు రాను అని టీజ్ చేస్తూ వెళ్ళాడు. మధ్యాహ్నం అయ్యేసరికి ఆకాంక్ష ఎంతో కష్టపడి కట్టెల పొయ్యి మీద పప్పు, అన్నం తయారు చేసింది. ముఖమంతా బొగ్గు మసి అంటింది. కళ్ళు పొగ వల్ల ఎర్రబడ్డాయి. కాని ఆమె ముఖంలో ఒక వింతైన సంతోషం ఉంది. అందరూ డైనింగ్ టేబుల్స్ లేని ఆ ఇంట్లో నేల మీద పీటలు వేసుకుని కూర్చున్నారు. ఆకాంక్ష ప్రేమగా వడ్డించింది. బామ్మ మొదటి ముద్ద నోట్లో పెట్టుకుని కాసేపు నిశ్శబ్దంగా ఉండిపోయింది. అన్నం కొద్దిగా మాడినా, పప్పులో ఉప్పు కాస్త ఎక్కువైనా ఆకాంక్ష పడిన తపన ఆ వంటలో కనిపించింది. బామ్మ ఆకాంక్ష వైపు చూసి, వంట అంతగా కుదరలేదు గాని నీ ప్రయత్నం బాగుంది. రేపటి నుంచి ఎలా వండాలో నేను నేర్పిస్తానులే అని చిన్నగా నవ్వింది. ఆ చిన్న చిరునవ్వు ఆకాంక్షకి లండన్ డీల్ కంటే పెద్ద విజయంలా అనిపించింది. సాయంత్రం వేళ ఊరి చెరువుగట్టు వద్ద రిషి, ఆకాంక్షలు ప్రశాంతంగా కూర్చున్నారు. చల్లటి గాలి వేస్తోంది. ఆకాంక్ష రిషి వైపు చూస్తూ, రిషి, నా కోట్లాది రూపాయల ఆస్తి ఇవ్వని ప్రశాంతత ఈరోజు ఈ చిన్న పల్లెటూరులో నాకు దొరికింది. థ్యాంక్ యూ అంది. రిషి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని, కష్టాన్ని ప్రేమించే మనసు ఉంటే ఎక్కడైనా సంతోషం ఉంటుంది ఆకాంక్ష. కానీ మన పోరాటం ఇంకా ముగియలేదు. మనం ఊర్లో సాధించాల్సిన విజయాలు ఇంకా చాలా ఉన్నాయి అన్నాడు. సరిగ్గా అదే సమయంలో ఆఫీస్ నుంచి శేఖర్ అత్యవసరంగా ఫోన్ చేశాడు. మేడం, జైలులో ఉన్న వెంకట్రామయ్య బయట ఉన్న తన అంతర్జాతీయ బిజినెస్ భాగస్వామి విక్రమ్ రాయ్ తో చేతులు కలిపాడు. విక్రమ్ రాయ్ మన చేనేత బ్రాండ్ ని కాపీ కొట్టి మార్కెట్లో నకిలీ చీరలని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు అని బాంబు పేల్చాడు. శేఖర్ ఫోన్లో చెప్పిన ఆ వార్త వినగానే చెరువు గట్టుపై ఉన్న ప్రశాంతమైన వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఆకాంక్ష ముఖంలో మళ్ళీ పాత కార్పొరేట్ ప్రెసిడెంట్ గంభీరత ఆవహించింది. విక్రమ్ రాయ్ పేరు వినగానే ఆమె కళ్ళు ఆగ్రహంతో ఎర్రబడ్డాయి. విక్రమ్ రాయ్ సాధారణ శత్రువు కాదు. అంతర్జాతీయ ఫ్యాషన్ మార్కెట్లో దొంగ బ్రాండ్లు, నకిలీ డిజైన్లతో కోట్లు సంపాదించే ఒక టెక్స్టైల్ మాఫియా కింగ్. విదేశాల్లో బ్రాండ్ నెట్వర్క్ ఉన్న అతను జైలులో ఉన్న వెంకట్రామయ్యతో చేతులు కలిపాడంటే ఉద్దేశం స్పష్టమైంది. రిషి కష్టపడి తయారు చేసిన హంసా డిజైన్లని నాసిరకం పాలిస్టర్ గుడ్డలపై ముద్రించి తక్కువ ధరకే మార్కెట్లోకి వదిలి స్టైల్ అండ్ స్పార్క్ పేరుని, చేనేత కళాకారుల శ్రమని శాశ్వతంగా నాశనం చేయటం. ఆకాంక్ష ఫోన్ గట్టిగా పట్టుకుని, శేఖర్, విక్రమ్ రాయ్ మార్కెట్లోకి వదిలిన ఆ నకిలీ శాంపిల్స్ ఎక్కడ తయారవుతున్నాయో కనిపెట్టావా అని అడిగింది. శేఖర్ కంగారుగా, మేడం, విక్రమ్ రాయ్ మన రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఒక రహస్య పవర్లూమ్
ఫ్యాక్టరీలో ఈ నకిలీ చీరల్ని వేల సంఖ్యలో ప్రింట్ చేయిస్తున్నాడు. రేపు ఉదయానికల్లా వాటిని మార్కెట్లోకి విడుదల చేయటానికి లారీలు కూడా సిద్ధం చేశాడు. అదే గాని జరిగితే మన లండన్ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వటమే కాకుండా మన ఒరిజినల్ చేనేత చీరలని ఎవరూ కొనరు అని వివరించాడు. ఫోన్ కట్ చేసిన ఆకాంక్ష తీవ్రమైన ఆలోచనలో పడింది. రిషి ఆమె వైపు చూస్తూ, ఏమైంది ఆకాంక్ష? శేఖర్ ఏమంటున్నాడు అని అడిగాడు. ఆకాంక్ష విషయం అంతా వివరించింది. రిషి, మనం ఊహించిన దానికంటే పెద్ద ప్రమాదమే వచ్చింది. చేనేత కార్మికులు నెలలు తరబడి మగ్గం మీద రక్తం ధారపోసి నేసే అరుదైన కళ్ళని ఆ విక్రమ్ రాయ్ పవర్లూమ్ మిషన్ల మీద కేవలం 10 నిమిషాల్లో నకిలీగా ముద్రించి అమ్మబోతున్నాడు. దీనివల్ల మన కంపెనీకే కాదు, నీలాంటి వేలాది మంది చేనేత కళాకారుల పొట్ట కొట్టబడుతుంది అని ఆవేదన చెందింది. రిషి కళ్లల్లో తీవ్రమైన కోపం మెరిసింది. పల్లెటూరి అమాయకుడు, శాంత స్వభావుడైన రిషిలోని ఒక నిజమైన చేనేత కళాకారుడు మేల్కొన్నాడు. చేనేత అనేది కేవలం వ్యాపారం కాదు ఆకాంక్ష, అది ఒక సంస్కృతి. మగ్గం మీద దారాన్ని నేసే కార్మికుడి కష్టాన్ని మిషన్ల పేరుతో దొంగిలించి అమ్మే హక్కు ఏ విక్రమ్ రాయ్కి లేదు. ఆ నకిలీ చీరలు మార్కెట్లోకి వెళితే నిజమైన చేనేత కళాకారుడు ఆకలితో అలమటించిపోతాడు. ఈ దోపిడీని మనం ఆపాల్సిందే అని గంభీరంగా అన్నాడు రిషి. ఇద్దరూ వెంటనే పెంకుటింటికి తిరిగి వచ్చారు. బామ్మ పార్వతమ్మ వారి ముఖాల్లో ఉన్న ఆందోళనని గమనించి, ఏంటమ్మా ఆకాంక్ష, ఏమైంది? పట్నం నుంచి మళ్ళీ ఏమైనా కష్టం వచ్చిందా అని అడిగింది. ఆకాంక్ష బామ్మ దగ్గరికి వచ్చి, బామ్మగారు, మన చేనేత కళని రిషి కష్టాన్ని దొంగిలించటానికి ఒక అంతర్జాతీయ దొంగ కుట్ర పన్నుతున్నాడు. మేము ఇప్పుడే వెళ్లి ఆ కుట్రని ఆపాలి అని చెప్పింది. బామ్మ రిషి వైపు ఆకాంక్ష వైపు చూసి, అమ్మా ఆకాంక్ష, నువ్వు నా ఇంటి కోడలివి మాత్రమే కాదు, ధర్మాన్ని కాపాడే ఇంటి లక్ష్మివి. నా మనవడికి తోడుగా వెళ్లి ఆ దుర్మార్గుల కుట్రని తిప్పికొట్టండి. నా ఆశీర్వాదం మీకు ఎప్పుడూ ఉంటుంది అని వారి తలపై అక్షంతలు వేసి పంపించింది. రాత్రి 10 గంటల వేళ సరిహద్దులోని పవర్లూమ్ ఇండస్ట్రియల్ ఏరియా. అక్కడ ఒక భారీ గోడౌన్ ముందర 10ల సంఖ్యలో లారీలు నిలబడి ఉన్నాయి. లోపల విక్రమ్ రాయ్ తన మనుషులతో కలిసి నకిలీ హంస డిజైన్ల చీరలని లారీల్లోకి ఎక్కిస్తున్నాడు. విక్రమ్ రాయ్ క్రూరంగా నవ్వుతూ, రేపు ఉదయానికల్లా ఈ నకిలీ చీరలు ఇండియా అంతా షాపుల్లో ఉంటాయి. ఆకాంక్ష బ్రాండ్ నాశనమైపోతుంది. ఆ చేనేత కుర్రాడు రిషి రోడ్డున పడతాడు అని తన అనుచరులతో అంటున్నాడు. సరిగ్గా అదే సమయంలో గోడౌన్ కాంపౌండ్ గేటుని బద్దలు కొట్టుకుంటూ ఆకాంక్ష కార్ లోపలికి దూసుకొచ్చింది. విక్రమ్ రాయ్ మనుషులు ఒక్కసారిగా అప్రమత్తమయ్యారు. కారులోంచి రిషి, ఆకాంక్షలు ధీమాగా బయటికి వచ్చారు. విక్రమ్ రాయ్ సిగార్ కాలుస్తూ ఎటకారంగా, ఓహో, స్టైల్ అండ్ స్పార్క్ ప్రెసిడెంట్ ఆకాంక్ష గారు, పల్లెటూరి కోడలుగా మారిపోయారు అనుకున్నాను. మళ్ళీ ఇక్కడి దాకా వచ్చారేంటి? కానీ మీరు ఆలస్యంగా వచ్చారు, లారీలన్నీ లోడ్ అయిపోయాయి అని నవ్వాడు. రిషి ముందడుగు వేసి, విక్రమ్ రాయ్, మిషన్ల మీద తయారు చేసిన ఈ ప్లాస్టిక్ పాలిస్టర్ గుడ్డలకి చేతితో నేసే నిజమైన పట్టు చీర ఆత్మని ఇవ్వలేవు. ఒక కళాకారుడి శ్రమని దొంగిలించిన నువ్వు వ్యాపారవేత్తవి కాదు, ఒక దొంగవి అని హెచ్చరించాడు. విక్రమ్ రాయ్ కోపంతో, రేయ్ చేనేతగాడా, నోర్మోయ్, నాతో పెట్టుకుంటే ప్రాణాలతో తిరిగి వెళ్ళలేవు. రెండ్రా, వీళ్ళిద్దరిని నరికి పారేయండి అని తన రౌడీలని పురమాయించాడు. సుమారు 10 మంది రౌడీలు కర్రలు, ఇనుప రాడ్లతో రిషి పైకి దూసుకొచ్చారు. ఆకాంక్ష భయంతో రిషి అని అరిచింది. కానీ రిషి ఏమాత్రం బెదరలేదు. రోజు మగ్గం లాగి బరువులు మోసే అతని ఒంట్లో ఉన్న పల్లెటూరి బలం ఒక్కసారిగా బయటికి వచ్చింది. మొదటి రౌడీ విసిరిన రాడ్ని గాల్లోనే పట్టుకుని అతడిని వెనక్కి నెట్టి ఒక్కటిచ్చాడు. వరుసగా తన పైకి వచ్చిన రౌడీలని తన చేనేత కర్రల నైపుణ్యంతో సమయస్ఫూర్తితో నిలువరించాడు. అదే సమయంలో ఆకాంక్ష తను తెచ్చుకున్న స్మార్ట్ ఫోన్ ద్వారా ఈ అక్రమ గోడౌన్, అందులోని నకిలీ చీరల లారీలని నేరుగా మీడియాకి, పోలీసు ఉన్నతాధికారులకి లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ప్రసారం చేయటం ప్రారంభించింది.
చూడండి, మన భారతీయ చేనేత కళాకారుల శ్రమని దొంగిలించి విక్రమ్ రాయ్ అనే అంతర్జాతీయ మాఫియా కింగ్ ఎలా నకిలీ బ్రాండ్లని సృష్టిస్తున్నాడో చూడండి అని ఆకాంక్ష గర్జించింది. సోషల్ మీడియాలో, టీవీ ఛానళ్లలో ఆ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యింది. అంతర్జాతీయ బ్రాండ్ల పేరుతో జరుగుతున్న ఈ దోపిడీని చూసి పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. పోలీస్ సైరన్ల శబ్దాలు వినపడటంతో విక్రమ్ రాయ్ ముఖం తెల్లబోయింది. అతడు పారిపోవటానికి ప్రయత్నించగా రిషి అతడి కాలర్ పట్టుకుని వెనక్కి లాగి గోడకేసి కొట్టాడు. కళని గౌరవించటం చేతకాకపోతే మానేయ్, కానీ ఆ కళాకారుడి పొట్ట కొట్టాలని చూస్తే ఏ చేతులతోనైతే నేత నేస్తామో అదే చేతులతో నీలాంటి వాళ్ళ అంతం చూస్తాం అని రిషి గంభీరంగా హెచ్చరించాడు. పోలీసులు వచ్చి విక్రమ్ రాయ్ని, అతని రౌడీలని అరెస్ట్ చేశారు. ఆ నకిలీ చీరల స్టాక్ను సీజ్ చేశారు. మరుసటి రోజు ఉదయం దేశంలో ఉన్న ప్రముఖ వార్తాపత్రికలన్నీ రిషి, ఆకాంక్షల సాహసాన్ని పతాక శీర్షికల్లో ప్రచురించాయి. చేనేత రంగాన్ని కాపాడిన రిషి, ఆకాంక్ష జంట అని మీడియా హోరెత్తించింది. పోలీసులు విక్రమ్ రాయ్ని అరెస్ట్ చేసి తీసుకువెళ్లిన తర్వాత సరిహద్దు గోడౌన్ దగ్గర వాతావరణం కాస్త ప్రశాంతపడింది. శేఖర్ మిగతా లీగల్ పనులని, పోలీస్ కాగితాలని చూసుకోవటానికి అక్కడే ఉండిపోయాడు. తీవ్రమైన మానసిక ఒత్తిడి, పోరాటం ముగిసేసరికి ఆకాంక్ష ఆయాసపడుతూ కారు వైపు నడిచింది. ఆమె కాళ్ళు కాస్త వణికాయి. అది గమనించిన రిషి తక్షణమే ఆమె నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు. ఆకాంక్ష, ఏమైంది? ఒంట్లో బాగోలేదా అని ఎంతో ఆందోళనగా అడిగాడు. ఆకాంక్ష అతని కళ్ళల్లోకి చూసింది. ఆ కళ్ళల్లో కనిపిస్తున్న ప్రేమ, ఆరాటం ఆమెను నిలువెల్లా ముంచెత్తాయి. ఏం లేదు రిషి, ఇన్నాళ్ళు నా చుట్టూ ఉన్న ఆస్తులు, కంపెనీ సమస్యల వల్ల నా మనసు ఎప్పుడు ఒక యుద్ధంలాగే ఉండేది. కానీ మొదటిసారిగా ఈరోజు నీ పక్కన నిలబడ్డాక నాకు ఒక భద్రత, ఒక హాయి అనిపిస్తోంది అని చాలా మెల్లగా అంది. రిషి కార్ డోర్ తీసి ఆమెను పక్క సీట్లో కూర్చోబెట్టాడు. కార్ని తనే స్వయంగా నడుపుకుంటూ ఊరి వైపు బయలుదేరాడు. దారి పొడవునా చినుకులు పడుతూనే ఉన్నాయి. కారు అద్దాలపై వర్షపు చుక్కలు జారుతుంటే కారు లోపల ఉన్న వాతావరణం ఒక కొత్త వెచ్చదనాన్ని నింపుకుంది. రాత్రి 1 గంట దాటింది. కార్ రిషి పెంకుటింటి ముందర ఆగింది. ఊరంతా గాఢ నిద్రలో మునిగిపోయింది. బామ్మ, లలిత కూడా లోపల హాలులో నిద్రపోతున్నారు. ఇంట్లోకి అడుగుపెట్టిన ఆకాంక్ష, రిషిలు బామ్మకి మెల్లగా నమస్కరించి ఎవరికి భంగం కలగకుండా గదిలోకి అడుగుపెట్టారు. గదిలో చిన్న ప్రమిద వెలుగుతో పాటు బయట వర్షపు శబ్దాలు మృదువుగా వినపడుతున్నాయి. ఆకాంక్ష తడిసిన తన పట్టు చీర అంచులని సరిచేసుకుంటూ అద్దం ముందు నిలబడింది. వర్షానికి ఆమె జుట్టు చివర్లు తడిసి మెడపై నీటి చుక్కలు మెరుస్తున్నాయి. రిషి గది తలుపు గడియ పెట్టి వెనక్కి తిరిగాడు. అద్దంలో కనిపిస్తున్న ఆకాంక్ష రూపం అతని చూపులని కట్టిపడేసింది. ఇన్నాళ్ళు బోర్డ్ రూమ్లలో సూట్లు వేసుకుని సీరియస్గా మాట్లాడే మేడం కాదిది. తన ప్రేమ కోసం, తన బామ్మ కోసం సర్వస్వం వదులుకుని పల్లెటూరి పెంకుటింట్లో అడుగుపెట్టిన తన ప్రియమైన భార్య. రిషి అడుగులో అడుగు వేస్తూ ఆమె వెనుక వచ్చి నిలబడ్డాడు. అద్దంలో ఇద్దరి కళ్ళు ఒక్కటయ్యాయి. ఆకాంక్ష గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. ఏంటి రిషి అలా చూస్తున్నావు అని ఆకాంక్ష ముఖం పక్కకి తిప్పుకుంటూ సిగ్గుపడుతూ అడిగింది. ఇన్నాళ్ళు నిన్ను ఒక మేడంలా, కంపెనీ ప్రెసిడెంట్లా చూశాను ఆకాంక్ష. కానీ ఈరోజు నా కోసం, నా చేనేత గౌరవం కోసం నువ్వు నిలబడిన తీరు చూశాక నాకు నా మీద కంటే నీ మీదే ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది అని రిషి స్వీట్ టోన్లో చెప్పాడు. రిషి తన చేతులని
ఆకాంక్ష నడుము చుట్టూ వేసి ఆమెను తన వైపుకి తిప్పుకున్నాడు. అతని వేళ్ల స్పర్శ తగలగానే ఆకాంక్ష ఒంట్లో ఒక కొత్త అనుభూతి ప్రవహించింది. ఆమె మెల్లగా కళ్ళు మూసుకుని రిషి ఎదపై తన తలని ఆనించింది. తెలుసా రిషి, నేను చిన్నప్పటి నుంచి ఒంటరిగా పెరిగాను. డబ్బు నా చుట్టూ ఉన్నా నన్ను నిజంగా ప్రేమించే మనిషి లేడు. నువ్వు నా జీవితంలోకి వచ్చాకే నాకు ప్రేమ అంటే ఏంటో తెలిసింది. ఈ కాంట్రాక్ట్ పెళ్లిగా మొదలైన బంధం నా ఊపిరి ఉన్నంత వరకు నిలిచిపోవాలని కోరుకుంటున్నాను అని ఆకాంక్ష ఎంతో ఆర్ద్రతతో అంది. రిషి ఆమె గడ్డాన్ని పట్టుకుని ముఖాన్ని పైకి లేపాడు. ఆమె ఎర్రబడిన పెదవులపై చెమర్చిన కళ్ళపై తన చూపులని నిలిపి, ఈ రిషి ఊపిరి ఉన్నంత వరకు నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటాడు ఆకాంక్ష. ఇది ఏ కాంట్రాక్ట్ కాగితం మీద రాసిన సంతకం కాదు, నా గుండె మీద వేసుకున్న ముద్ర అని చెప్పి ఆమె నుదుటిపై ప్రేమగా ముద్దు పెట్టాడు. బయట వర్షం పడుతుంటే ఆ చిన్న గదిలో ఇద్దరి హృదయాల స్పందనలు ఒక్కటయ్యాయి. ఇన్నాళ్ళు ఉన్న బిడియం, భయం, కార్పొరేట్ సరిహద్దులు అన్నీ కరిగిపోయాయి. ఆకాంక్ష రిషి మెడ చుట్టూ చేతులు వేసి అతనికి మరింత దగ్గరయింది. ఆ రాత్రి వేళ వారిద్దరూ ఒకరికొకరు సంపూర్ణంగా సొంతమయ్యారు. మరుసటి రోజు ఉదయం కోడి కూసే సమయానికి సూర్యకిరణాలు కిటికీ గుండా గదిలోకి పడ్డాయి. ఆకాంక్ష మెల్లగా కళ్ళు తెరిచింది. తను రిషి గుండెలపై తల వాల్చి నిద్రపోతుంది. రిషి ఒక చెయ్యి ఆమె చుట్టూ వేసి బంధించి ఉంచాడు. ఆకాంక్ష అతని ప్రశాంతమైన ముఖాన్ని చూస్తూ చిన్నగా నవ్వింది. అతని చెంపపై మెల్లగా చెయ్యి నిమిరింది. రిషి కళ్ళు తెరిచి ఆమె వైపు చూసి నవ్వి, గుడ్ మార్నింగ్ మేడం గారు అంటాడు. ఆకాంక్ష అతని ఎదపై చిన్నగా గుద్ది, మళ్ళీ మేడం అంటావా, నీకు శిక్ష పడాల్సిందే అని సరదాగా అంది. ఏంటా శిక్ష అని రిషి ఆమెను ఇంకా దగ్గరికి లాక్కున్నాడు. శిక్ష ఏంటంటే, ఈ రోజు నుంచి నువ్వు నన్ను వదలకుండా ఎప్పుడూ నాతోనే ఉండాలి అని ఆకాంక్ష అతని కళ్ళల్లోకి చూస్తూ చెప్పింది. ఇద్దరు నవ్వుకుంటుండగా బయట నుంచి బామ్మ గొంతు వినిపించింది. ఒరే రిషి, ఆకాంక్షమ్మ తెల్లవారిందిరా, లేవండి అని. ఆకాంక్ష కంగారుగా లేచి చీర సరిచేసుకుంటూ, అయ్యో బామ్మ లేచేసింది అని నవ్వుతూ తలుపు వైపు పరుగెత్తింది. రిషి ఆమె వెళుతున్న వైపు చూస్తూ మురిసిపోయాడు. అయితే ఈ ప్రేమ కథ ఇక్కడితో ప్రశాంతంగా ముగియలేదు. హైదరాబాద్లోని ఆకాంక్ష ఆఫీసులో శేఖర్కి ఒక సీక్రెట్ కొరియర్ వచ్చింది. అదేంటో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ వినాల్సిందే. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.